రంగాపురం అనే చిన్న ఊరిలో గోపయ్య అనే పేదవాడు ఉండేవాడు. ఎవరైనా పని చెప్పినా అతడు శ్రద్ధగా చేసి వాళ్ళిచ్చినంత తీసుకునేవాడు. ఒకరోజు ఊరి జమీందారు గోపయ్యను పిలిచి తన పడవకు రంగు వేయమని చెప్పాడు. జమీందారు చెప్పిన కూలీ చాలా తక్కువైనా గోపయ్య తన పని నిజాయితీతో చెయ్యాలని అంగీకరించాడు. పడవలోకి ఎక్కగానే మధ్యలో ఒక రంధ్రం కనిపించింది. రంగు వేయడం కంటే ముందు ఆ రంధ్రాన్ని పూడ్చాలని నిర్ణయించాడు. రంధ్రం పూడ్చి తరువాత పడవకు అందంగా రంగు వేశాడు. సాయంత్రానికి పని పూర్తయ్యాక జమీందారు రేపు వచ్చి డబ్బు తీసుకో అని గోపయ్యను మరుసటి రోజు జమీందారు కుటుంబం ఆ పడవలో ప్రయాణం చేసింది. అప్పుడే నౌకరు వచ్చి పడవలో రంధ్రం ఉందని చెప్పాడు. జమీందారు కంగారుపడి వెంటనే నది ఒడ్డుకు పరుగెత్తాడు. అయితే కొద్దిసేపటికి కుటుంబం సురక్షితంగా తిరిగి వచ్చింది. పడవను చూసి రంధ్రం లేదని గ్రహించాడు. గోపయ్యను పిలిచి అతని మంచితనాన్ని పొగిడుతూ ఎక్కువ డబ్బు ఇచ్చాడు. గోపయ్య నిజాయితీని చూసి గ్రామస్తులంతా అతన్ని అభినందించారు.